హలో విన్నర్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే అర్థమెటిక్ లో ఫుల్ మార్క్స్ సాధించడమే లక్ష్యంగా జీరో టు హీరో సిరీస్ అనేది స్టార్ట్ చేశాక ఇక్కడ గ్రే అవుట్ చేసిన ప్రతి టాపిక్ కూడా మనం ఆల్రెడీ ఫినిష్ చేసుకున్నాం. వీటిలో ది బెస్ట్ ట్రిక్స్, ది బెస్ట్ మోడల్స్ మనం కవర్ చేసాం. ఈ రోజు ఏం చేద్దాం అంటే ఆల్జీబ్రా చేద్దాం. ఆల్జీబ్రాలో వచ్చే బెస్ట్ మోడల్స్ అన్ని కూడా ఒక క్లాస్ తర్వాత ఒక క్లాస్ లో కవర్ చేస్తూ పోదాం. ఓకేనా? అన్ని కూడా ఒకే క్లాస్ లో పెడితే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి దీన్ని మోడల్ వైజ్, క్లాస్ వైజ్ స్ప్లిట్ చేస్తా. ఓకేనా? మరి ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఆల్జీబ్రాలో క్లాస్ 1లో మనం ఏం చేద్దాం అంటే ఎక్స్ అండ్ 1/x బేస్డ్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. వీటిని ఇన్వర్స్ మోడల్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బిలో చాలా అంటే చాలా ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాయి అండ్ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకటి రెండు ఫార్ములాలు నేర్చుకుంటే అన్ని క్వశ్చన్స్ కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే అని ఇచ్చాడు. అలాంటప్పుడు ఏం కావాలంట? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కావాలంటే జస్ట్ ఇక్కడ కే ఏదైతే ఉందో దానికి స్క్వేర్ చేయండి. కే స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ది ఆన్సర్ అవుతుంది అనమాట. అదే విధంగా ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 కావాలన్నాడు. ఇక్కడ చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1 అనుకుంటే 1 కి ఇంటూ 2 చేస్తే 2 వచ్చింది. అవునా? మరి 2 కి ఇంటూ 2 చేస్తే ఏమొస్తుంది? 4 వస్తుంది. అంటే కే కి మనం ఏదైతే చేసామో అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ చేయాలి. అంటే మీనింగ్ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ కే స్క్వేర్ మైనస్ 2ని పి అనుకోండి. పి అనుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే పి స్క్వేర్ మైనస్ 2 అవుతుంది అనమాట. ఇవన్నీ ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అనేది జస్ట్ 1 మినిట్ తర్వాత మీకు తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా ఎలా వచ్చాయో డెరివేషన్ చేసి మీకు చూపిస్తాం. ఓకేనా? కంటిన్యూ చేద్దాం. పి స్క్వేర్ మైనస్ 2ని సే ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అనుకుందాం. ఇప్పుడు చూడండి, 4కి 2తో మల్టిప్లై చేస్తేనే కదా 8 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే చేసామో మళ్ళీ అది కూడా క్యూకి చేయండి. క్యూ స్క్వేర్ మైనస్ 2. నెక్స్ట్ ఏం చేయాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఆర్ అనుకున్నాం అనుకోండి. 8కి డబుల్ చేస్తేనే కదా 16 వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది? ఆర్ స్క్వేర్ మైనస్ 2నే అవుతుంది అనమాట. సో ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే అని ఇస్తే ఏమవుతుంది? కే స్క్వేర్ మైనస్ 2. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఎప్పుడు ఇక్కడ ప్లస్ ఉండాలి, ఇక్కడ ప్లస్ ఉండాలి. ఒకవేళ మైనస్ ఉంటే అప్పుడు ఎలా చేయాలి? ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు కే అని ఇచ్చాడు అనుకోండి. కంటిన్యూషన్లో ఏం కావాలి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కావాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మైనస్ ఇచ్చాడు. ఇక్కడ ఏం కావాలి? ప్లస్ కావాలి. అలాంటప్పుడు ఇక్కడ ఏం చేసాం? కే స్క్వేర్ మైనస్ 2 చేసాం కదా. ఇక్కడైతే ఏమవుతుందంటే కే స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. ఎందుకు ప్లస్ 2 అయింది? ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా. ఇక్కడేమో ప్లస్ ఉండేది, ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి మైనస్ చేసాం. మైనస్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం? ప్లస్ చేస్తున్నాం అనమాట. సో రెండు ఫార్ములాలు, ఒకటి కే స్క్వేర్ మైనస్ 2, ఇంకొకటి కే స్క్వేర్ ప్లస్ 2. ఎక్స్ మైనస్ 1/x ఇచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి? కే స్క్వేర్ ప్లస్ 2 చేయాలి. మరి ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4, ఇక్కడేముంది? ప్లస్ ఉంది. ఇక్కడేముంది? ప్లస్ ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పి అనుకుందాం అనుకోండి. ఇక్కడేముంది? ప్లస్ ఉంది. ఇక్కడేముంది? ప్లస్ ఉంది. ఇక్కడ ఏమైంది? పి స్క్వేర్ మైనస్ 2 అయింది. ఇక్కడ కూడా అదే అవుతుంది. పి స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్యూ అనుకుంటే ఇది ఏమవుతుంది? క్యూ స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఆర్ అనుకుంటే ఆర్ స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఓకేనా? సో ఎన్ని ఫార్ములాలు? టోటల్ గా 2 ఫార్ములాస్. ఒకటి ప్లస్ ఇచ్చి ప్లస్ అడిగితే కే స్క్వేర్ మైనస్ 2 చేయాలి. మైనస్ ఇచ్చి ప్లస్ అడిగితే ఏం చేయాలి? కే స్క్వేర్ ప్లస్ 2 చేయాలి. ఓకేనా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ 8 మైనస్ 1/x పవర్ 8 ఇచ్చి ఎక్స్ పవర్ 16 ప్లస్ 1/x పవర్ 16 అడిగాడు అనుకోండి. 8కి డబుల్ చేస్తే 16 వస్తుంది. దట్ ఈస్ ఓకే. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? మైనస్ ఇచ్చాడు, ఇక్కడ ప్లస్ ఇచ్చాడు కాబట్టి ఏమవుతుందంటే ఇది కే అని ఇచ్చాడు అనుకోండి. ఏమవుతుంది? కే స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది అనమాట. ఓకేనా? సో మైనస్ ఇచ్చి ప్లస్ అడిగితే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ప్లస్ ఇచ్చి ప్లస్ అడిగితే ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. మరి ఇవన్నీ ఎలా వచ్చాయో తెలుసుకుందామా? మరి మీకు ఏం చెప్పాను? ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమవుతుంది? కే స్క్వేర్ మైనస్ 2 అవుతుంది అని చెప్పాను. సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పి అనుకున్నాం అనుకోండి. దీన్ని పి అనుకుంటే ఇది ఏమవుతుంది? పి స్క్వేర్ మైనస్ 2 అవుతుంది అని చెప్పాను. సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్యూ అనుకున్నాం అనుకోండి. ఇది ఏమవుతుందని చెప్పాను? క్యూ స్క్వేర్ మైనస్ 2 అవుతుందని చెప్పాను. రైట్? మరి ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏంటి? కే. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏంటి? కే. మరి రెండు వైపులు ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. ఎందుకని స్క్వేర్ చేయాలి? ఎందుకంటే ఇక్కడ స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి. రైట్? మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి. అంతేనా? ఈక్వల్ టు ఏమైంది? కే స్క్వేర్ అయింది. ఈ ఎక్స్కి పోయిందా? మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమైంది? ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 2 అయింది. అవునా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని ఏమనుకుందాం అంటే పి అనుకుందాం. కే స్క్వేర్ మైనస్ 2 ఏమనుకుందాం? పి అనుకుందాం. పి అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ హోల్ స్క్వేర్ చేయాలి. ఎందుకని హోల్ స్క్వేర్ చేయాలి? ఎందుకంటే ఇక్కడ మనకి పవర్ 4 కావాలి కాబట్టి. అవునా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x
1 by x square whole square అంటే ఏమవుతుంది, మళ్ళీ a plus b whole square ఫార్ములా ఉందా, అంటే x power 4 plus 1 by x power 4 plus 2 into x square into 1 by x square ఈక్వల్ టు ఏమైంది, p స్క్వేర్ అయింది. ఈ x స్క్వేర్ కి ఈ x స్క్వేర్ కి పోయిందా, ఎందుకంటే ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది కదా, సో పోయింది. x power 4 plus 1 by x power 4 ఏమైంది, ఇప్పుడు p స్క్వేర్ minus 2 అయింది. అయిందా అవలేదా, అదే కదా ఇక్కడ కూడా నేను చెప్పాను p స్క్వేర్ minus 2 అవుతుందని చెప్పాను, అదే అయింది. ఇప్పుడు దీన్ని ఏమనుకుందాం అంటే q అనుకుందాం. x power 4 plus 1 by x power 4 ఏమనుకుందాం, q అనుకుందాం. q అనుకుంటే రెండు వైపులా ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. ఎందుకని స్క్వేర్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకి 8 కావాలి. మీకు ఒక ఫార్ములా తెలుసా తెలీదా, a పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు ఏంటి, a పవర్ m ఇంటూ n, అంతేనా, a పవర్ m ఇంటూ n. ఇక్కడ 4 ఉంది, పవర్ 2 చేస్తే 16 అయిపోతుందేమో అనుకోవద్దు. ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు ఏంటి, ఏ పవర్ m ఇంటూ n, అంటే ఏమవుతుంది, 4 ఇంటూ 2 అంటే ఏమవుతుంది, 8 అవుతుంది. x పవర్ 8 ప్లస్ 1 బై x పవర్ 8 ప్లస్ 2 ఇంటూ x పవర్ 4 ఇంటూ 1 బై x పవర్ 4 ఈక్వల్ టు ఏమైంది, q స్క్వేర్ అయింది. ఈ x పవర్ 4 కి ఈ x పవర్ 4 కి పోయింది, పోతే ఇంకేం మిగిలింది, ఓన్లీ 2 మిగిలింది. మనకు కావాల్సింది ఏంటి, x పవర్ 8 ప్లస్ 1 బై x పవర్ 8 కావాలి. ఈక్వల్ టు ఏమవుతుంది, q స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. అర్థమైందా, ఓన్లీ ఒకటే ఫార్ములా, x ప్లస్ 1 బై x ఈక్వల్ టు k అయితే x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ఏమవుతుంది, k స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఇక్కడ ఏదైతే వాల్యూ వస్తుందో దానికి మళ్ళీ స్క్వేర్ చేసి మైనస్ 2 చేయాలి. ఇక్కడ ఏదైతే వాల్యూ వస్తుందో దానికి స్క్వేర్ చేసి మళ్ళీ మైనస్ 2 చేయాలి. నెక్స్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ x పవర్ 16 ప్లస్ 1 బై x పవర్ 16 అన్నాడు అనుకోండి, ఇక్కడ ఏదైతే వాల్యూ వస్తుందో దానికి స్క్వేర్ చేసి మైనస్ 2 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంత సింపుల్, ఓన్లీ ఒక్కటే ఫార్ములా ఏంటది, k స్క్వేర్ మైనస్ 2. అదే ఫార్ములాని మనం రిపీట్ చేస్తూ పోతూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏముంది, x మైనస్ 1 బై x ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు, k అని ఇచ్చాడు. x మైనస్ 1 బై x ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, k అని ఇచ్చాడు. మరి x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ఏమని చెప్పాను, k స్క్వేర్ మైనస్ 2 చెప్పానా ప్లస్ 2 చెప్పానా, ప్లస్ 2 చెప్పాను, రైట్. ఎందుకని ప్లస్ 2, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అవుతుంది. చూడండి ఎలా వచ్చిందో, a మైనస్ b ఈక్వల్ టు ఏంటి, k. రెండు వైపులా ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. రెండు వైపులా స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే ఏమైంది, x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x ఇంటూ 1 బై x ఈక్వల్ టు ఏంటి, k స్క్వేర్. ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టాను, ఎందుకంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, అంతేనా. సో అదే ఫార్ములాని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసాం అనమాట. మరి ఈ x కి ఈ x కి పోయిందా, x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ఏమైంది, k స్క్వేర్ ప్లస్ 2 అయింది, k స్క్వేర్ ప్లస్ 2 అయింది, రైట్. సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని p అనుకుంటే ఇక్కడ ఏమని చెప్పాను, p స్క్వేర్ ప్లస్ 2 రాదు, ఏమొస్తుంది, మైనస్ 2 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది కదా, ప్లస్ ఉంటే ఇక్కడ ఏమైపోతుంది, మైనస్ అయిపోతుంది అనమాట, రైట్. సో ఇక్కడ నుంచి ఎలా చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఓన్లీ x పవర్ 4 చేస్తాను, అక్కడి నుంచి మీకు ఎలా చేయాలో ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో x పవర్ 4 ప్లస్ 1 బై x పవర్ 4 కావాలి. సో ఇప్పుడు ఏమనుకుందాం, x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 2 కాకుండా ఏమనుకుందాం అంటే జస్ట్ దీన్ని p అనుకుందాం. p అనుకుంటే ఏమవుతుంది, x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ హోల్ స్క్వేర్ చేయాలి, అంతేనా. రెండు వైపులా ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే ఏమైంది, x పవర్ 4 ప్లస్ 1 బై x పవర్ 4 ప్లస్ 2 ఇంటూ x స్క్వేర్ ఇంటూ 1 బై x స్క్వేర్ ఈక్వల్ టు ఏమైంది, p స్క్వేర్ అయింది. x స్క్వేర్ కి పోయింది, x పవర్ 4 ప్లస్ 1 బై x పవర్ 4 ఈక్వల్ టు ఏమైంది, p స్క్వేర్ మైనస్ 2 అయింది, రైట్. అదే కదా చెప్పాను, p స్క్వేర్ మైనస్ 2 అవుతుందని చెప్పాను. ఓన్లీ ప్లస్ ఎప్పుడు వస్తుంది, పైన మైనస్ ఉంటే అప్పుడు మాత్రమే ప్లస్ వస్తుంది, అదర్వైజ్ ఎప్పుడు కూడా ఏమొస్తుంది, మైనసే వస్తుంది అనమాట. x పవర్ 4 ప్లస్ 1 బై x పవర్ 4 ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 2 అని ఇచ్చాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది q అనుకుందాం, ఇక్కడ ఏమవుతుంది, q స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి ఎలా ఇస్తారంటే x పవర్ 4 ప్లస్ 1 బై x పవర్ 4 అని ఇవ్వకుండా డైరెక్ట్గా ఏమి ఇవ్వచ్చు, x పవర్ 4 మైనస్ 1 బై x పవర్ 4 ఈక్వల్ టు సే ఫర్ ఎగ్జాంపుల్ z అన్నాడు అనుకోండి. అప్పుడు x పవర్ 8 ప్లస్ 1 బై x పవర్ 8 ఏమవుతుందంటే z స్క్వేర్ ప్లస్ 2 వస్తుందా మైనస్ 2 వస్తుందా, ప్లస్ 2 వస్తుంది. ఎందుకు ప్లస్ 2 వచ్చింది, ఎందుకంటే దాని పైన ఉన్నదే ఉంది, మైనస్ ఉంది కదా, అందుకని ఇక్కడ ఏమొచ్చింది, ప్లస్ వచ్చింది అనమాట. సో మొత్తం ఎన్ని ఫార్ములాస్, రెండే ఫార్ములాస్. ఒకటి పైన మైనస్ ఉంటే, పైన అంటే మీనింగ్ ఏంటంటే జస్ట్ బై హాఫ్ చేస్తే, అంటే ఇక్కడ ఏదైతే ఉందో దానికి హాఫ్ చేస్తే ఏదైతే పైన ఉంటుందో దాని మధ్యలో సింబల్ మైనస్ ఉందనుకోండి, మైనస్ ఉంటే ఇక్కడ ఏం చేయాలి, k స్క్వేర్ ప్లస్ 2 చేయాలి, రైట్. ఒకవేళ ప్లస్ ఉంటే ఏం చేయాలి, k స్క్వేర్ మైనస్ 2 చేయాలి. ఇంతే సార్, ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి మనం x స్క్వేర్, x పవర్ 4, x పవర్ 8, x పవర్ 16, x పవర్ 34 ఎంతైనా మనం చేసుకోవచ్చు. అర్థమైందా, క్వశ్చన్స్ చేద్దాం మరి. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, x ప్లస్ 1 బై x ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు, 4 అని ఇచ్చాడు. x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ కావాలి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి జస్ట్ ఏం చేయాలి, k స్క్వేర్ మైనస్ 2 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. k స్క్వేర్ అంటే ఎంత, 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 2 అంటే ఎంత, 14 ఈజ్ ది ఆన్సర్. ఎక్కడ ఉంది, ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం.
క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు 3 అని ఇచ్చాడు. ఏం కావాలి ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 కావాలి. ఇక్కడ 2 ఉంటే డైరెక్ట్గా మనం k స్క్వేర్ మైనస్ 2 చేసేవాళ్ళం. కానీ ఏముంది 4 ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఫైండ్ అవుట్ చేయాలి. ఇదంతా మీకు చెప్పడం కోసం మాత్రం ఇక్కడ రాస్తున్నాను. అదర్వైజ్ మీరు ఏం చేస్తారు జస్ట్ ఫార్ములా వేసి ఫటాఫట్ ఆన్సర్ చేస్తారు. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు k అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏంటి k స్క్వేర్ మైనస్ 2 అంతేనా. k అంటే ఏంటి 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 ఏమవుతుంది 7 అవుతుంది రైట్. మరి తర్వాత ఏం చేయాలి మళ్ళీ k స్క్వేర్ మైనస్ 2 చేయాలి. అంటే 7కి స్క్వేర్ చేయాలి. 7కి స్క్వేర్ చేసి మైనస్ 2 చేయాలి. 7 స్క్వేర్ ఎంత 49 మైనస్ 2 అంటే ఏమవుతుంది 47 ఇస్ ది ఆన్సర్ అవుతుంది. ఈజీగా ఉందా. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇఫ్ a ప్లస్ 1/a ప్లస్ 1 ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు 3 అని ఇచ్చాడు. ఏం కావాలి a ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1/a ప్లస్ 1 హోల్ స్క్వేర్ కావాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ a ప్లస్ 1ని x అనుకోండి. x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కావాలి. కానీ ఇచ్చింది ఏంటి a ఇచ్చాడు ఇక్కడేమో x ఇచ్చాడు రైట్. అంటే మీనింగ్ ఏంటి ఈ a ఏదైతే ఉందో దాన్ని x లోకి మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి ఏం చేస్తే xగా మారుతుంది a ప్లస్ 1 చేస్తే xగా మారుతుంది అవునా. a ప్లస్ 1 డివైడెడ్ బై a ప్లస్ 1 ఇలా ఉంటే మనకి x ప్లస్ 1/x ఫామ్ లో ఉంది అని చెప్తాం అవునా. మరి ఇక్కడ అలా చేసుకోవడానికి ఏం చేసాం ప్లస్ 1 చేసాం కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలి 3కి ప్లస్ 1 చేయాలి. అంటే ప్లస్ 1 ఏదైతే చేసామో లెఫ్ట్ సైడ్ చేసాం రైట్ సైడ్ కూడా చేస్తే ఏమైపోయింది అది a ప్లస్ 1 ప్లస్ 1/a ప్లస్ 1 ఫామ్ లోకి మారిందండి. అంటే x ప్లస్ 1/x ఫామ్ లోకి మారింది. ఇప్పుడు మారిన తర్వాత చేయడం సింపుల్ కదా. ఏం కావాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కావాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కావాలంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతటిని కలిపి k అనుకుంటే ఏమవుతుంది k స్క్వేర్ మైనస్ 2 అవుతుంది అవునా. k స్క్వేర్ అంటే ఏంటి 3 ప్లస్ 1 అంటే 4 స్క్వేర్ అంటే ఎంత 16 మైనస్ 2 ఈక్వల్ టు ఎంత అవుతుంది 14 ఇస్ ది ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైంది ఎలా చేయాలో. ఏదైనా సరే మిస్సింగ్ అయితే మనం వెంటనే దాన్ని యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేసి మనం ఆన్సర్ తీసుకురావాలన్నమాట. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇఫ్ రూట్ ఎక్స్ ప్లస్ 1/√x ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు 3 ఇచ్చాడు. మరి ఏం కావాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కావాలి రైట్. కావాలంటే చేద్దామా లేదంటే వదిలేద్దామా. రూట్ ఎక్స్లు ఇచ్చాడు కదా కష్టంగా ఉంటుందేమో అని చెప్పి వదిలేయాల్సిన పని లేదు. ఈజీగా చేయొచ్చు. ఈ రూట్ ఎక్స్కి స్క్వేర్ చేస్తే ఏమైపోతుంది ఎక్స్ అయిపోతుంది అవునా. అంటే ఫస్ట్ ఒకసారి స్క్వేర్ చేయాలి తర్వాత మళ్ళీ ఇంకొకసారి స్క్వేర్ చేయాలి. అప్పుడు ఏమొచ్చేస్తుంది ఈ ఫామ్లోకి వచ్చేస్తుంది అవునా. రూట్ ఎక్స్ ప్లస్ 1/√x ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 3 ఇచ్చాడు. మరి స్క్వేర్ చేస్తే ఏమవుద్ది ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏంటి k స్క్వేర్ మైనస్ 2 కదా. k స్క్వేర్ మైనస్ 2 అంటే 3 స్క్వేర్ అంతా 9 మైనస్ 2 ఈక్వల్ టు ఎంత అవుతుంది 7 అవుతుంది. తర్వాత ఏం కావాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కావాలి. అంటే 7 స్క్వేర్ మైనస్ 2 అంటే 49 మైనస్ 2 ఈక్వల్ టు ఎంత అవుతుంది 47 ఇస్ ది ఆన్సర్ అవుతుంది. 47 ఎక్కడ ఉంది 47 ఇక్కడ ఉంది కాబట్టి ఆన్సర్ 47. అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇఫ్ x పవర్ 14 ప్లస్ 1/x పవర్ 14 ఈక్వల్ టు ఎంత 3. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x పవర్ 28 ప్లస్ 1/x పవర్ 28. 14కి ఏం చేస్తే 28 వస్తుంది ఇంటూ 2 చేస్తే వస్తుంది అవునా. అంటే ఏంటి అంటే ఏ ఫామ్లో ఉంది x ప్లస్ 1/x ఈక్వల్ టు 3 అయితే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎంత అన్నట్టే ఉంది అంతేనా. 14కి 14 2 0 ఇక్కడ 14కి 14 2 0 అంటే x ప్లస్ 1/x ఈక్వల్ టు 3 అయితే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎంత అన్నట్టే ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి జస్ట్ k స్క్వేర్ మైనస్ 2 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. k స్క్వేర్ మైనస్ 2 అంటే 3 స్క్వేర్ అంటే ఎంత 9 మైనస్ 2 అంటే ఎంత 7 ఇస్ ది ఆన్సర్. అర్థమైందా. అర్థమైతే నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇప్పటి వరకు నేను చెప్పిన క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే x³ ప్లస్ 1/x³ అండ్ ఇట్స్ మల్టిపుల్స్ వాటిని ఎలా ఈజీగా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఓకేనా. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.